నమస్తే. నమస్తే. చందుకి మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. హ్మ్. వాళ్ళ కంటే కూడా పవిత్ర జయరామ ఇష్టము అంటే దాన్ని ప్రేమ అనుకోవచ్చా? ఇంకేమైనా పేరు పెట్టాలా? మరి చనిపోయే వరకు వచ్చాడు కదా, చనిపోయాడు కదా. తన ఇది కోసమే చనిపోయాడు అనేది ఆమె మాత్రం లేదు కాబట్టి నేను చనిపోతున్నాను అని. చనిపోతున్నాను, నీ దగ్గరికే వస్తున్నాను. అతను ఇచ్చిన మెసేజ్‌లు వాళ్ళ ఫ్రెండ్‌కి పంపించినవి అవి. అంటే ఇక్కడ అతని మానసిక దౌర్బల్యం కనిపిస్తుంది నాకు. చందూది ఆ రోజు ఆ అమ్మాయి కావాలనుకున్నాడు, శిల్ప కావాలనుకున్నాడు. దానికోసం వాళ్ళు 10 ఏళ్ళు ఫైట్ చేసి పెద్దవాళ్ళతోటి ఇద్దరు కలిసి పెద్దవాళ్ళని ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నారు. 2 పిల్లల్ని కన్నారు. బాగుంది, బ్రహ్మాండం. మరి అలాంటి పరిస్థితుల్లో మరి మీకు ఇంకో అమ్మాయి ఎలా నచ్చింది? సరే నచ్చింది. దీన్ని కూడా తప్పుపట్టం. ఎందుకంటే వివాహం ఏదైతే ఉందో వివాహం పక్కన విడాకులు కూడా ఉన్నాయి. దానికి కూడా విడాకుల చట్టం కూడా ఉంది మనకి. ఇలా హిందూ వివాహ చట్టం ఉంది. హిందూ వివాహ చట్టం ద్వారా ఎవరు అర్హులు పెళ్లికి, ఎవరు అనర్హులు అన్ని వివాహ చట్టం చెప్పింది. ఈ వివాహ చట్టం ద్వారా ఈ పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఏమేమి హక్కులు, ఏమేమి ఆస్తుల్లో వాటాలు సంక్రమిస్తాయి, ఏంటి అనేది కూడా మొత్తం డిస్క్రైబ్ చేసి మనకు ఒక చట్టం ఉంది. అలాగే విడాకుల చట్టం ఉంది. ఈ విడాకులు తీసుకోవాలి అనుకుంటే భరణానికి ఎంత ఇవ్వాలి, బాధ్యతలు ఏమేమి తీసుకోవాలి, పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి, ఇవన్నీ కూడా దీనిలో రాసి ఉన్నాయి. ఇప్పుడు మీరు పెళ్లి నుంచి బయటకు వచ్చేద్దాం అనుకున్నారు. బయటకు వచ్చేటప్పుడు కూడా మీరు విడాకులకు వేసుకుంటారా, ఒకరే వేసుకుంటారా, ఇద్దరు మ్యూచువల్ కన్సెంట్తో వేసుకుంటారా అనేది మీ ఇద్దరి పరిస్థితులను బట్టి మీకు ఉంటుంది. మరి అలాంటప్పుడు మీకు ఏమి జరుగుతుంది? మ్యూచువల్ డివోర్స్ తీసుకుంటే ఆస్తులు ఏమేమి ఉన్నాయి, పెళ్లికి ముందు ఆస్తులు ఏంటి, పెళ్లి తర్వాత ఆస్తులు ఏంటి, ఇలా రకరకాలు వస్తాయి దీంట్లో. మరి వచ్చినప్పుడు వీటన్నిటి సంగతి ఏంటి అనేది మాట్లాడుకుంటాం. అన్నీ వస్తాయి చర్చకి. మాట్లాడుకున్న తర్వాత పీస్ఫుల్గా విడిపోతారు, ఎవరి దోవన వాళ్ళు ఉంటారు. పిల్లల్ని చూసుకోవాలి అనుకునే ఉద్దేశం ఉంటే పిల్లల్ని కూడా చూసుకోవచ్చు, కలిసి చూసుకోవచ్చు. కొంతమంది విడిపోయిన తర్వాత కూడా, డివోర్స్ అయిన తర్వాత కూడా పిల్లల కోసం కలిసే వాళ్ళు ఉన్నారు. పిల్లల్ని వాళ్ళ దగ్గర ఒకళ్ళు వీళ్ళ దగ్గర ఒకళ్ళు ఉంటే, లేదు ఒకరే ఉంటే రెండో వాళ్ళు వచ్చి చూసుకుని పోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనశ్శాంతిగా ఉండాలి అనుకుంటే, చట్ట ప్రకారం ఉండాలి అని అనుకుంటే గనక, ఒక వ్యక్తిత్వం ప్రకారం ఉండాలి అనుకుంటే గనక ఉండే అవకాశాలు ఉన్నాయి. అవి లేని వాళ్ళు అసలు ఈ రూల్స్ రెగ్యులేషన్స్ వీటన్నిటితో నాకు సంబంధం లేదు, నేను ఎప్పుడు ఏది అనుకుంటే అదే న్యాయం, అదే చట్టం, అదే ధర్మం అనుకునే వాళ్ళతోనే ఇప్పుడు ఈ సమస్యలన్నీ వచ్చేది. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఏంటంటే మానసికంగా వికృతమైన మనస్తత్వం ఉన్నవాళ్ళు, అంటే ప్రవర్తనాపరమైన ఏమంటారు, అపసవ్య ధోరణులు అంటారు దీన్ని. అంటే పర్సనాలిటీ డిజార్డర్స్. వీళ్ళకి ఇప్పుడు మనం ఆశ్చర్యపోతాం, ఏంటి ఇంత తేడాగా మాట్లాడుతున్నారు, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని అనిపిస్తుంది వాళ్ళకి. మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మనకెందుకు అనిపిస్తుంది, మనకెంతో కొంత చట్టం గురించో, న్యాయం గురించో, ధర్మం గురించో తెలిసి ఒక లాజిక్ పనిచేస్తూ ఉంటే బ్రెయిన్లో మనం కొంచెం సరిగా ఆలోచించగలుగుతాం. ఇవేవి లేని వాళ్ళే ఇలా చందులాగా ఆలోచిస్తారు. అరే నేను నా భార్యని పెళ్లి చేసుకున్నాను, అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నాను, అగ్నిసాక్షిగా నేను పెళ్లి చేసుకుని తర్వాత 2 పిల్లలు కూడా వచ్చారు. అలాంటిది అసలు ఆమెకి ఏంటి ఇప్పుడు జీవితం? సరే నేనంటే పవిత్ర జయరాం దారి చూసుకున్నాను, ఆమె నాకు నచ్చింది, నేను వెళ్ళాను, వాట్ అబౌట్ హర్ అని ఆలోచించగలిగిన మనస్తత్వం ఉండాలి. ఇవన్నీ ఆలోచించలేకపోతున్నాడు అంటేనే అతనికి వ్యక్తిత్వ లోపాలు ఉన్నాయని అర్థం. అతను మానసికంగా సరిగా లేడు అని. అందుకే ఇంత పెద్ద గందరగోళం వచ్చేసరికి ఇప్పుడు అతను ఆ రోజు ఒక నిర్ణయం తీసుకోవడానికి అతనికి కొన్ని పరిస్థితులు దోహదపడి ఉండొచ్చు. అంటే ఒక కంఫర్టు, ఒక ఆమె ఏదో ఇతనికి సాయం చేసిందను, అంటే కొన్ని పరిస్థితుల్లో ఆదుకుందను, ఆమెతో రిలేషను పెట్టుకోవడానికి ఇవన్నీ ఒక కారణాలు కావచ్చు. కానీ కంటిన్యూ అయ్యే ప్రాసెస్లో భార్య వైపు నుంచి ఒత్తిడి, తల్లిదండ్రుల దగ్గర నుంచి ఒత్తిడి వచ్చినప్పుడు అప్పుడైనా ఇతనిలో ఒక బాధ్యత నిద్ర లేవాలి కదా, నిద్ర లేవలేదు. అదే కావాలనుకున్నాడు. కావాలనుకున్నప్పుడు నువ్వు చేయవలసింది ఏంటి, నయనో భయనో కూర్చోబెట్టి మాట్లాడుకుని, నేను ఇంకా నీతో కలిసి ఉండలేను,
ఉండాలని నాకు లేదు, మరి వాట్ నెక్స్ట్ అని మాట్లాడుకోవాలి. Right. అది చెయ్యాలి. ఆ క్లారిటీ రెండో వాళ్ళకి ఇవ్వాలి. ఆ క్లారిటీ నువ్వు తీసుకోవాలి. ఖచ్చితంగా తెలుసు చందుకి ముందు చెప్పకపోయి ఉండొచ్చు కానీ, ముందు డివోర్స్ అయిందని చెప్పినా కానీ తరువాత డివోర్స్ అవ్వలేదు అని ఖచ్చితంగా చందుకి తెలుసు. మరి పిల్లలు అంత క్లోజ్గా ఉంటున్నారు కదా, వీళ్ళందరూ కలిసి ఉంటున్నారు కదా, ఇప్పుడు పలుకుతున్న చిలక పలుకులు ఏవైతే ఉన్నాయో, మా అమ్మ అంత గొప్పది, మా అమ్మ ఇంత గొప్పది అనే చిలక పలుకులు, వాళ్ళ నాన్న గురించి, నాన్న పక్కనే ఉండి నాన్నని ఓదారుస్తూ మాట్లాడే పిల్లలు ఆ రోజు ఏమయ్యారు? మరి మీరు ఎందుకు ఇచ్చారు ఆ రోజు నాన్న స్థానాన్ని ఇంకొక చందుకి? మీరు ఎలా భరించారు మరి ఆ రోజు? మీరు ఎలా ఒప్పుకున్నారు ఆ రోజు? ఇవన్నీ వస్తాయి కదా. మరి ఇవన్నీ వచ్చినప్పుడు ఒక వారం రోజులకి ఈ రోజుకి ఎలా మారిపోతాయి అభిప్రాయాలు? ఇక్కడ అభిప్రాయాలు మారలేదు మేడం, పరిస్థితులు మారిపోయినాయి. కాదు, వాళ్ళ అవసరాలు మారినాయి. కరెక్ట్. వాళ్ళ ఆర్థిక అవసరాలు మారినాయి. ఇక్కడ అమ్మ ఉండాల్సిందే, హైదరాబాద్లో అమ్మ పని చేయాల్సిందే, అమ్మ డబ్బులు సంపాదించాల్సిందే, ఆ డబ్బులు మాకు ఉపయోగపడాల్సిందే, దాని ద్వారా మా భవిష్యత్తుకి పునాదులు పడాల్సిందే అనే ఒక స్వార్థం ఆ పిల్లలది. అలాగే నా భార్య ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, డబ్బు సంపాదిస్తే చాలు అనే ఒక భర్త, నా భార్య పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు, నాకు కావాల్సింది నా సుఖమే అనుకునే భర్త చందు ఉండటం వల్ల వీళ్ళందరి మధ్యలో నడిచిన రసవత్తరమైన నాటకమే ఈ స్టోరీ. దీనిలో మొత్తంగా నష్టపోయింది ఎవరన్నా ఉన్నారు అంటే శిల్ప పిల్లలు, చందు తల్లిదండ్రులు. దీనికి చట్టం ఒప్పుకునే విషయం కాదు, ఇది ధర్మం ఒప్పుకునే విషయం కాదు, న్యాయం ఒప్పుకునే విషయం కాదు, సమాజం ఒప్పుకునే విషయం కాదు. కేవలం మీ ఆసక్తులు, మీ సుఖాలు, మీ డబ్బు మీద ఆశ మిమ్మల్ని ఇదంతా నడిపించినాయి. దీనిని సమాజం ఎలా తీసుకోవాలి అనే దానిని ఇలాగే అర్థం చేసుకోవాలి సమాజం. అంతేగాని ఒకరొచ్చి పాపం చాలా మంచి తల్లి అని కానీ, అయ్యో పాపం ఆయన మళ్ళీ జన్మలో కూడా ఇలాంటి భార్య కావాలనుకుంటున్నాడు కాబట్టి ఆమెంత దేవతో అని మాట్లాడేవాళ్ళు కానీ, లేదు అసలు అంతా ఆమె వల్లే జరిగింది, నా భర్త మంచివాడే, నా కొడుకు మంచివాడే అనే తల్లిదండ్రులు భార్యలో ఉన్నంత కాలం ఇలాంటి భర్తలు ఉంటూనే ఉంటారు, చందు లాంటి వాళ్ళు. అలా పవిత్ర జయరాం లాంటి స్వార్థపరులు, వాళ్ళ స్వార్థాలు వాళ్ళకి ఉపయోగపడుతూనే ఉంటాయి. కానీ యాతావాత ఇలాంటి పబ్లిక్ ఫిగర్స్ చేసిన ఈ సర్కస్ ఏదైతే ఉందో, ఇది చూసి ఇంకొంతమంది మేం చేసేది కూడా కరెక్టే, వాళ్ళు చేశారు కాబట్టి మేము చేసేది కరెక్ట్. ఇప్పుడు నరేష్ చేశాడు కాబట్టి చాలామందికి అది ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు చందు జీవితం చచ్చిపోయాడు, అది వేరే విషయం. ఇప్పుడు చనిపోయాడు 3 రోజుల క్రితం, 4 రోజుల క్రితం. లేదు పవిత్ర జయరాము చనిపోయిన దానికి, చందు చనిపోయేదానికి మధ్యకాలంలో జరిగిన డ్రామా అంతా కూడా చాలా గొప్పగా అనిపించింది చాలామందికి. చందు ఎంత గొప్పవాడు, 2 పిల్లల తల్లిని భార్యగా స్వీకరించాడు. అక్కడ విడాకులు అవ్వలేదన్న సంగతి వీళ్ళకి ఎవరికి తెలియదు. కానీ ఇక్కడ హైదరాబాద్లో వీళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళలాగా ఉంటే అక్కడ హస్బెండ్కి తెలుస్తుందా? గెలిస్తే శిల్పకే కదా తెలిసేది. శిల్పని రెచ్చగొట్టడానికి వాళ్ళు ఎన్ని రీల్స్ చేసి పెట్టారు. ఆమె అవన్నీ చూసుకుంటూ వాటన్నిటికీ ఫాలో అవ్వుకుంటూ నా జీవితం ఇలా అయిపోయింది ఏంటి అని ఒక వివేకం లేకోకుండా బతికిన శిల్ప. మీకు పవిత్ర ఆంటీ చాలా మంచిది, పవిత్ర ఆంటీ నేనున్నా లేకపోయినా పవిత్ర ఆంటీ మిమ్మల్ని చూసుకుంటుంది అని అంత చిన్నపిల్లల మనసులోకి చందు ఎక్కించిన విషయం కావచ్చు. ఇవన్నీ సెటిల్ అవ్వాలి అంటే, మామూలు పరిస్థితులకు రావాలి అంటే అక్కడ పవిత్ర జయరాం కుటుంబం చాలా ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే పవిత్ర జయరాం సంపాదించిన డబ్బులన్నీ ఆ కుటుంబానికే ఉన్నాయి. ఇక్కడ ఇబ్బంది పడేది ఎవరు అంటే చందు కుటుంబం అన్యాయం అయిపోయింది ఇక్కడ. అందుకని ఎవరైనా సరే అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, నా కుటుంబం తర్వాత ఏదైనా, నా పిల్లల తర్వాత ఏదైనా, నేను వ్యక్తిగతంగా నా సుఖం కంటే కూడా
నా కుటుంబం శ్రేయస్సు చాలా ఇంపార్టెంట్ అని ఆలోచించే మనుషులు ఉండాలి. ఉంటేనే కుటుంబాలు సరిగా ఉంటాయి. మనం మాట్లాడుకునే సోకాళ్ళు కుటుంబ వ్యవస్థ కాపాడబడాలి. మనం అంటూ ఉంటాం కదా, ప్రపంచం అంతా భారతదేశం కుటుంబ వ్యవస్థ గురించి ఇటువైపే తిరిగి చూస్తుంది అన్నమాట. మరి మన దగ్గర ఉన్న లొకలొకలు ఇన్ని లొకలొకలు ఉన్నాయి. ఇలా చాలా జరుగుతున్నాయి. సినిమా వాళ్ళది కాబట్టి బయటకు వచ్చింది, సీరియల్ వాళ్ళది కాబట్టి బయటకు వచ్చింది, విడిగా కూడా చాలా జరుగుతున్నాయి. వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పడాలి అంటే చట్టం ఏదో ఒక దశలో తన కొరలా జుడిపించాల్సిందే. వ్యక్తులకి వాళ్ళకి మానసికంగా వాళ్ళు చేసే తప్పు ఒప్పు వాళ్ళకి అర్థం కాకపోయినా కనీసం చట్టం రూపంలో అయినా తెలియజేసినప్పుడు మాత్రమే, అలాగే మీడియా అయినా సరే తెలియజేసినప్పుడు మాత్రమే ఈ మనం అనుకునే ఈ వివాహ వ్యవస్థ ఈ విధంగా కొనసాగుతుంది. కొంతమంది భార్యలు నష్టపోకుండా ఉంటారు, కొంతమంది పిల్లలు అన్యాయం కాకుండా ఉంటారు, కొంతమంది భర్తలకు కూడా న్యాయం జరుగుతుంది. లేకపోతే ఇలాగే ఒక సర్కస్ జరుగుతుంది.